మద్యం కేసు నిందితుడు గోవిందప్ప బాలాజీకి ఏసీబీ కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మద్యం కుంభకోణంలో నిందితుడు గోవిందప్ప బాలాజీకి రిమాండ్ విధించింది. ఏసీబీ కోర్టులో ఈరోజు ఉదయం ఆయన్ని ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి విచారణ అనంతరం ఇప్పుడే ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల అనంతరం ఆయన్ను విజయవాడ కోర్టు నుంచి విజయవాడ జిల్లా జైలుకి తరలించారు. ఈ కేసులో చూసుకున్నట్లయితే మైసూరులో నిన్న ఆయన అదుపులోకి అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడ విజయవాడ తీసుకువచ్చారు. ఈరోజు ఉదయాన్నే వైద్య పరీక్షలు చేయించి అనంతరం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ మీద సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది సిండే వాదనలు వినిపించారు. ఇటు గోవిందప్ప బాలాజీ తరపు నుంచి, మరోవైపు ఇటు ప్రభుత్వ తరపు నుంచి ప్రాసిక్యూషన్ జేడి రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపించారు. రాజేంద్ర ప్రసాద్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ గోవిందప్ప బాలాజీ ఈ కేసులో కీలక సూత్రధారి. సుమారు 3,200 కోట్ల పైనే నగదు పలు మార్గాల ద్వారా దేశాంతరాలు తరలిపోయింది. ఒక అంతిమ లబ్ధిదారుడికి చేరింది. ఆ లబ్ధిదారునికి చేరే ప్రక్రియలో ఈయన కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు అని వాదనలు వినిపించారు. దీంతోపాటు ఈ కేసులో A1గా ఉన్న రాజకేశరెడ్డికి గోవిందప్ప బాలాజీకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పలుసార్లు ఆయనతో పాటు సమావేశాల్లో పాల్గొనడం, ఆయన ఆఫీసులో కలవటం జరిగిందని, దానికి సంబంధించి ఆధారాలు ఉండటంతో పాటుగా దానికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రాజకేశరెడ్డి స్టేట్మెంట్ కూడా కోర్టుకి సమర్పించారు. దాంతోపాటు గతంలో కొంతమంది సాక్షుల వద్ద తీసుకున్న స్టేట్మెంట్లో కూడా గోవిందప్ప బాలాజీ ఇందులో కీలక సూత్రధారి అని, కిట్ బ్యాగులు ఏదైతే ఈ మద్యం కుంభకోణం కేసులో కమిషన్ రూపంలో తీసుకున్నటువంటి ఈ నగదుని చివరికి ఈ రాజకేశరెడ్డి ద్వారా ఇటు గోవిందప్ప బాలాజీకి ఇచ్చామని కొంతమంది సాక్షులు తెలిపినట్లు దానికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డులను కూడా కోర్టుకి సమర్పించారు. ఆ విషయాన్ని అంటే కేవలం ఒక్క వ్యక్తి చెప్పిన ఆధారాలే కాదు, పలుమార్లు పలువురు వ్యక్తులు ఇచ్చినటువంటి ఆధారాలలో భాగంగానే గోవిందప్ప బాలాజీని నిందితుడిగా చేర్చామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఈయన చాలా కీలకంగా వ్యవహరించారు. జగన్కు సన్నిహితంగా ఉంటూ ఆర్థిక లావాదేవీలు ఈయన చూశారని వాదనను వినిపించారు. అయితే గత కొద్ది రోజుల నుంచి అజ్ఞాతంలో ఉంటూ ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు ఈయన్ని వదిలేస్తే ఖచ్చితంగా రేపొద్దున ఏదైనా అవసరమైతే దొరికే అవకాశం ఉండదు. అజ్ఞాతంలో ఉంటున్నాడు కదా. కొన్ని రోజులుగా పలు పోలీస్ బృందాలు గోవిందప్ప బాలాజీ కోసం గాలిస్తూ ఉన్నారు. అయినా అజ్ఞాతంలోకి వెళ్ళారు. సెల్ ఫోను ఇటువంటి టెక్నాలజీకి దొరకకుండా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాడు. చాలా తెలివైన వ్యక్తి. విదేశాలకు పారిపోయే అవకాశం కూడా ఉంది అని కోర్టుకి తెలిపారు. ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లయితే తర్వాత గోవిందప్ప బాలాజీని కస్టడీకి తీసుకొని విచారణ చేసి మరిన్ని విషయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టుకి తెలిపారు. దీంతోపాటు ఈయన చాలా కీలకమైన వ్యక్తి. అంతిమ లబ్ధిదారులు ఎవరో ఖచ్చితంగా గోవిందప్ప బాలాజీకి తెలుసు. ఈయన నుంచి సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంది. కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఈయన్ని ప్రశ్నించినప్పుడు ఈయన సరి అయినటువంటి సమాధానాలు చెప్పలేదు అని కోర్టుకి తెలిపారు. మరోవైపు గోవిందప్ప బాలాజీ తరపున సీనియర్ న్యాయవాది సిండే వాదనలు వినిపిస్తూ ఆయన దీనికి సంబంధించి అరెస్టు సరైనటువంటి ప్రక్రియలో జరగలేదు, అసలు కేసుకి నిందితుడుగా ఉన్నటువంటి ఈ బాలాజీకి సంబంధం లేదు, ఈయన భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు, సంబంధం లేకుండానే అరెస్టు చేశారు అని ఆయన తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. రిమాండ్ విధించవద్దు, రిమాండ్ని రిజెక్ట్ చేయాలని ఆయన కోరారు. ఇటువంటి ఆధారాలు గోవిందప్ప బాలాజీ నుంచి సేకరించలేదని తెలిపారు. అయితే ఇరువురి వాదనలో విన్నటువంటి న్యాయస్థానం కొద్దిసేపటి క్రితమే 20వ తారీఖు వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంకొక విషయం ఇందులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి A6 శ్రీధర్ రెడ్డిని ఈరోజు ఆయన కస్టడీ మీద కూడా కొద్దిసేపటి క్రితం తీర్పు వచ్చింది. 3 రోజుల పాటు ఆయన కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 15, 16, 17 తేదీల్లో ఆయన కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కస్టడీకి తీసుకొని విచారిస్తారు. వైద్య పరీక్షలు విచారణకు ముందు, విచారణ తర్వాత వైద్య పరీక్షలు చేయించి అనంతరం జిల్లా జైల్లో అప్పగిస్తారు. మొత్తం మీద ఈ మద్యం కేసు కనుక చూసుకున్నట్లయితే ఒకవైపు అరెస్టులు, మరొక వైపు విచారణలు, ఇంకోవైపు కస్టడీ, ఇవన్నీ ఏకకాలంలో జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు వీటిల్లో వచ్చినటువంటి సమాధానాలకే ఎనలైజ్ చేసుకొని ఎక్కడెక్కడైతే విచారణ చేపట్టాలి, తర్వాత తనిఖీలు చేయాలి అని సిట్ అధికారులు ఒక ప్రణాళిక రూపొందించుకొని వెంటనే అక్కడికి వెళ్ళి తనిఖీలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. ఇప్పటి వరకు 5 నిందితులు ఇందులో అరెస్ట్ అయ్యారు. వినోద్, కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.